ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఓ దురదృష్టకరమైన సంఘటన జరిగిందన్న ఆయన భవిష్యత్తులో ప్రమాదకరమైన సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదం జరిగిన గంటలోనే స్పందించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టన్నెల్ను పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చి వేగంగా ఈ ప్రాజెక్టు పూర్తయి ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేమందరం భావించినాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల 2-3 కిలోమీటర్ల పనిని కూడా పూర్తి చేయలేదు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడితే ఆ సంస్థ చెల్లించాల్సిన కరెంటు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ శాఖ ఇక్కడ పని జరుగుతున్న మిషనరీలకు సంబంధించిన విద్యుత్తును కూడా కట్ చేయడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క చిరకాల వాంఛ నల్గొండ జిల్లా యొక్క ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రభుత్వమే ఒక పక్కన ప్రాజెక్టు పనిచేస్తున్న సంస్థకు బిల్లులు చెల్లించకపోవడం, ఆ సంస్థ విద్యుత్ శాఖకు బిల్లులు చెల్లించలేదని విద్యుత్ కోత విధించడం, దాంతో 10 సంవత్సరాలు ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ఎట్లయినా పూర్తి చేయాలని అన్ని రకాలుగా దీన్ని పరిశీలించి సాంకేతిక నిపుణులతో చర్చించి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించడానికి టన్నెల్ బోర్ మిషన్కు సంబంధించి కొన్ని రిపేర్లు, అదేవిధంగా వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు, అదేవిధంగా సాంకేతికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు సంస్థ టన్నెల్ బోర్ మిషన్ సంస్థ అమెరికాకు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మంత్రిని పంపించి దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ లేకపోతే అమెరికా నుంచి కూడా తెప్పించి పనులను ప్రారంభించడం జరిగింది. పూర్తి చేయడానికి పనిచేస్తున్నప్పుడు ఆ కుటుంబాలకు సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా అధికారులైనా సామాన్యులైనా ఆ కుటుంబాల పట్ల చూపించాల్సిన సానుభూతితో పాటు ఆదుకోవడానికి అవసరమైన ప్రణాళికలు చేపట్టాలి. అదేవిధంగా సమస్యను పరిష్కరించడానికి ఇంత విపత్తు వచ్చినప్పుడు ఈ విపత్తులో నైపుణ్యం ఉన్న 11 ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నాయి నిరంతరం. అందులో ముఖ్యంగా మన ఆర్మీ జవాన్లు మొత్తం వ్యవస్థ ఇక్కడ ఉన్నది. దేశ భద్రత కోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తుంది. టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సింగరేణి ఎక్స్పర్ట్స్ ఉన్నారు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ దేశంలో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి. అయినా 8 మంది ఈ ప్రమాదంలో గల్లంతైంది. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ తెలవలేదు. వాళ్ళు బ్రతికున్నారా, వాళ్ళు మరణించినరా, లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంతవరకు నిపుణుల్లోకి అంచనాకు రాలేదు. మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం, బ్రతకడం, వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ 11 సంస్థలు నిరంతరము దాదాపుగా 22 తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకుపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు. మనస్ఫూర్తిగా 11 ఏజెన్సీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా. ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత కలిగిన ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. వాళ్ళందరూ కూడా పూర్తి వివరాలు ఇచ్చినాం. అంటే ఇప్పటివరకు ఎన్జీఆర్ఏ మార్క్ చేసిన దగ్గర ఎక్కడైతే బాడీ అంటే ఎక్కడైతే మనుషులు ఉండడానికి అవకాశం ఉందన్న దగ్గర ర్యాక్ మైనర్స్ తవ్వితే దాంట్లో మెకానికల్ ఎక్విప్మెంటే వెళ్ళింది. అక్కడ మనుషుల ఆనవాళ్ళు ఏం కనిపించలేదు. సో ఫర్దర్గా చేయాలనంటే అది ఉధృతంగా బురద వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, కొంచెం కొంచెంగా తొలగించాల్సి వస్తుంది. ఇప్పుడు మన కన్వేయర్ బెల్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు తొలగించిన మట్టిని మనం పూర్తి స్థాయిలో బయటికి కదిలించలేకపోతున్నాం. అందుకే రేపటి సాయంత్రంలోగా కన్వేయర్ బెల్ట్ను ఫస్ట్ మనం పని చేసే విధంగా తెచ్చుకుంటే అప్పుడు మట్టి వేగంగా తొలగించడానికి వస్తుంది. మట్టి తొలగించిన తర్వాత మిషన్తో పాటు మనుషులు ఎక్కడున్నారనేది వెతకాలి.
ఇప్పుడు టెంటేటివ్గా ఇక్కడ ఉండొచ్చు అని ఆనవాళ్ళని గుర్తించింది, కానీ నాట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నారు అనే స్పష్టత ఇంతవరకు రాలేదు. దాని మీద నిరంతరం నిపుణులు పనిచేస్తుండ్రు. ఇది అంటే అత్యంత సంక్లిష్టాత్మకమైన సమస్య. దీన్ని చాలా నైపుణ్యంతో చేయాల్సిన పని. అందుకే నిపుణులు అందరూ కూడా ఒక దగ్గర ఉన్నారు. నిపుణులందరిని కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రతి నిమిషం మీరు చెప్పండి, అసలు సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే సంబంధిత శాఖ మంత్రి, లేకపోతే ఇక్కడ సంబంధించిన శాసనసభ్యులు, జిల్లా మంత్రి గారు, సాంకేతిక నిపుణులు అందరినీ స్పాట్లోకి వచ్చి పనిచేసిండ్రా లేదా? మీడియా మిత్రులుగా మీరు మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఎక్కడైనా ప్రభుత్వం యొక్క ప్రయత్నంలో లోపం ఉందా? ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడైనా ఉన్నదా? అసలు ఏది జరిగినా ప్రభుత్వం మీద ఏదో ఒక బురద జల్లాలి. ఈ బురద జల్లుడు ఆలోచనే వాళ్ళ మైండ్లో ఉన్న బురదంతా తీసుకొచ్చి ప్రభుత్వం మీద జల్లాలనుకుంటే ఎట్లా?